హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజుల్లో స్కూల్స్‌లో కానీ, కాలేజెస్‌లో కానీ అండ్ నాట్ ఓన్లీ దిస్ ప్లేసెస్ ఎక్కువగా మనం చూస్తున్నాము. లివింగ్ రిలేషన్‌షిప్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. లవ్‌లు, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుందాము అనని ఈ కన్వర్జేషన్‌లో ఏదైతే ఈ టీనేజ్ ఉంటుందో, లైక్ ఈ 14-25 ఈ ఏజ్ టైమ్ పీరియడ్ వాళ్ళలో ఎక్కువగా మనము ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే ఈ ఏజ్ అనేది తెలిసి తెలియని వయసు ఒకటి. అండ్ ఈ ఏజ్‌లో అబ్బాయిలకు కానీ, అమ్మాయిలకు కానీ హార్మోన్స్ అనేవి బాగా ఈ ఏజ్‌లో వీళ్ళకి రావడం, హార్మోన్స్ రిలీజింగ్ ఎక్కువగా ఉండడం అండ్ దానితో పాటు ఈ ఏజ్‌లో పేరెంట్స్ కూడా కొంచెం వీళ్ళని ప్యాంపరింగ్‌గా చూసుకోవడం. అంటే కొంచెం గారాబంగా, ముద్దుగా బుజ్జగిస్తూ పెంచడం. ఇలాగా చూస్తూ ఉంటారు. అండ్ కొంతమంది పేరెంట్స్ మాత్రం గుడ్, బ్యాడ్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో, అంటే మిగిలిన వాళ్ళు చెప్పట్లేదని కాదమ్మా. అందరూ చెప్తారు. బట్ చాలా మంది ఏంటంటే కొంచెం వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉండడం. అండ్ ఇటువంటి బయట సొసైటీలో ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వీటి గురించి అవేర్‌నెస్ లేకపోవడం. సో, వీళ్ళకి అవేర్‌నెస్ లేక పిల్లలకు కూడా చెప్పకపోవడం. ఇవన్నీ కూడా చివరికి ఈ పిల్లల లైఫ్ మీద ఇవి బాగా ఫోకస్ పెట్టి ఈ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. సో, ఎందుకు ఈ 14-25 ఏజ్ పీరియడ్‌లోనే ఎక్కువగా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ మనం చూస్తున్నాము అంటే, ఒకటి పేరెంట్స్‌కి దూరంగా ఉండడం, ఎడ్యుకేషన్స్ అని చెప్పి, జాబ్ పర్పస్ అని చెప్పి, హాస్టల్స్ అని చెప్పి దూరంగా ఉండడం, హాస్టల్స్‌లో ఉండడం, లేదు అంటేనేమో కో లివింగ్ హాస్టల్స్ అని చెప్పి రకరకాలు వీళ్ళకి నచ్చిన దాంట్లో వీళ్ళు ఉంటున్నారు. సో, దీనివల్ల ఏంటంటే వీళ్ళకి లైఫ్ అనేది చాలా ఫ్రీడమ్ అయిపోతుంది. వీళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు బతకడం, అన్నోన్ పర్సన్స్ తోటి వీళ్ళు సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకోవడం, అది కూడా వితౌట్ ఎనీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం. దీనివల్ల వీళ్ళకి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవ్వడం. అవి మళ్ళీ వీళ్ళు రికగ్నైజ్ చేసుకోకుండా ఇంకా బ్లైండ్‌గా అలానే వెళ్ళిపోతూ ఉండడం. సో, అలా ఒక పర్సన్‌తో కాకుండా మల్టిపుల్ పర్సన్స్ తోటి రిలేషన్స్ పెట్టుకోవడం, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ. అండ్ కొంతమంది రీసెంట్‌గా నాకొచ్చిన పేషెంట్ తను తన ఫ్రెండ్స్ బాగా సరదాగా మంచి డ్రెసెస్, మంచి మేకప్ ఇవన్నీ కొనుక్కుంటుందని చెప్పి తన పర్సనల్ థింగ్స్ కోసం, ఓవర్ ఎక్స్‌పెన్సెస్ కోసం తన దగ్గర వాళ్ళ పేరెంట్స్ పంపించే మనీ సరిపోవడం లేదని చెప్పి ఆ అమ్మాయి అదర్ వర్క్ చేయడం మొదలుపెట్టింది. ప్రాస్టిట్యూషన్ చేయడం మొదలుపెట్టింది. దానివల్ల ఏమైందంటే ఆ అమ్మాయికి హెచ్ఐవి 1 అండ్ 2 2 వైరస్‌లు అటాక్ అయిపోయినాయి. సో, ఆ పిల్ల ఏజ్ వచ్చేసి జస్ట్ 22 ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ. 22 సంవత్సరాలు. వాళ్ళ పేరెంట్స్ అక్కడ అగ్రికల్చర్ చేసుకొని, వ్యవసాయం చేసి, రేత్రింపగళ్ళు బాగా చెమటోర్చి, తిని తినక, ఎండ, గాలి, వాన అనేది తెలియకుండా కష్టపడి ఆ అమ్మాయిని ఇంతవరకు పెంచి చక్కగా చదువుకోమని పంపించారు. బట్ ఈ అమ్మాయి ఏంటంటే వేరే వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చూడడానికి లగ్జరీగా ఉండడం, మంచి డ్రెస్సెస్ వేసుకోవడం, మంచి మంచి చెప్పులు వేసుకోవడం, మంచి బ్రాస్లెట్స్ పెట్టుకుంటున్నారు, రకరకాల లిప్స్టిక్స్ వాడుతున్నారు అని చెప్పి ఈ పైన షోకుల కోసం, ఈ థింగ్స్ కోసం ఆ అమ్మాయి ఈ పనికి దారి తీసింది ఫైనల్లీ. చివరికి ఆ అమ్మాయికి ఇవేమీ తెలీదు. డబ్బుల కోసం కావాలి అంటే ఈ పని చేయాలి అని చెప్పి తను ఏదో యాప్ క్రియేట్ చేసుకొని ఆ యాప్‌లోని ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఫైనల్లీ షీ ఈజ్ హెచ్ఐవి పాజిటివ్ గర్ల్ అయిపోయింది తను. ఎలా అంటే ఆ అమ్మాయిని చూస్తే నాకే బాధేసింది. సో, దయచేసి అబ్బాయిలు, అమ్మాయిలు, నాట్ ఓన్లీ అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఇలానే ఉన్నారు పాపం. తెలిసి తెలియని వయసు అండ్ వీళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోవడం. వయసు కూడా అలాంటిదే. ఇది హార్మోన్స్ బాగా యాక్టివేట్ అయ్యే ఏజ్, రిలీజ్ అయ్యే ఏజ్ కాబట్టి ఈ వయసులో తప్పు చేయాలనిపిస్తుంది. కానీ వాటిని కంట్రోల్ చేసుకోవడమే మానవ ధర్మం అనేది. సో, తెలిసి తెలియక మీరు ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఒక్కసారి మీ బాడీలోకి ఇంజెక్ట్ అయితే హెచ్ఐవి వైరస్ అలాంటిదైతే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి మంచి మెడిసినే ఉంది. కాకపోతే మీకు వైరల్ లోడ్ నాట్ డిటెక్టెడ్ అలా వస్తుంది. ప్రాబ్లం ఏమీ లేదు. అందరిలానే మీరు ఎక్కువ రోజులు 70 ఇయర్స్, 60 ఇయర్స్ మీ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉందో అన్ని రోజులు బతుకుతారు. కాకపోతే కంట్రోల్ మాత్రమే చేయగలము ఈ హెచ్ఐవి డిసీజ్ ని. అదర్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వస్తే కొంత టైం పడుతుంది తగ్గించుకోవడానికి. బట్ ఏదైనా రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వన్స్ వచ్చిన తర్వాత మీకు బాడీలో వెంటనే ఏమైనా సిమ్టమ్స్ అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. అది కూడా ఈ ఎస్టీడీకి సంబంధించిన అంటే ఈ
సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ పైన స్పెషలైజ్డ్ డాక్టర్ కన్సల్ట్ అయితే మీకు ఇంకా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది షార్ట్ టైం లోనే. అలా కాకుండా బ్లైండ్ గా అలానే ఉంటే లైఫ్ అంతా కొలాప్స్ అవుతుంది. అండ్ అమ్మాయిలకి ఎస్టిడి ఇన్ఫెక్షన్ తో పాటు ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. సో ప్రెగ్నెన్సీ అంటే ఏదో చేసుకుంటారు, తీసేపించుకుంటారు ఏదేదో రకరకాల మార్గాలతో. బట్ ఇది వచ్చింది అనుకోండి అమ్మ, లైఫ్ అంతా కొలాప్స్ అవుతుంది. మీకు ఇది వచ్చిందని చెప్పి మళ్ళీ మీరు చెప్పకుండా వెళ్ళి ఇంకొకరితో వెళ్తే వాళ్ళకు కూడా అంటిస్తారు. సో నాట్ ఓన్లీ హెచ్ఐవి ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అంటే టాక్సోప్లాజ్మా, రుబెల్లా, సిఎంవి, హెర్పిస్ 1, హెర్పిస్ 2, గనేరియా, సిఫిలిస్ ఇవన్నీ కూడా ఎస్టిడి క్యాడర్ కి చెందినవే. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకేం కావాలో మీరు తెలుసుకోండి. సో చిన్న వయసు చెప్పేవాళ్ళేరని చెప్పి చెడిపోవద్దు. సో మీ కెరీర్ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని బి కేర్ఫుల్. అండ్ ఈ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ గురించి మీకు ఏమైనా కౌన్సిలింగ్ కావాలి అన్నా, ట్రీట్మెంట్ కావాలి అన్నా స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది. కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.